తెలుగులో వైవిధ్యాన్ని ఎంకరేజ్ చేసిన హీరోల్లో నాగార్జున తర్వాతే ఎవరైనా ఎన్నో ప్రయోగాలు చేశాడు. ఎంతో మంది టెక్నీషియన్స్ ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఎవరు నమ్మలేని వారిని తను నమ్మి ఎంకరేజ్ చేయడం వల్లే శివ లాంటి క్లాసిక్ వచ్చింది. ఎవరెన్ని అన్నా పట్టించుకోకుండా ముందుకు వెళ్ళాడు కాబట్టి అన్నమయ్య లాంటి ఆల్ టైమ్ క్లాసిక్ వచ్చింది. నాగార్జున చేసిన ప్రయోగాలకు లెక్కే లేదు. సౌత్ ఇండియాలోనే ఫస్ట్ బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ నాగ్దే అనే విషయం ఈ తరానికి తెలియదు. ఆ సినిమా రక్షకుడు కమర్షియల్గా వర్కౌట్ కాలేదు, కానీ నిర్మాతలు నాగ్పై అంత పెద్ద బడ్జెట్ పెట్టచ్చు అనే ధైర్యాన్ని ఇచ్చింది ఆయన కెరీర్లో సాధించిన విజయాలే. తన తరం హీరోల్లో నాగ్ చేసినన్ని వైవిధ్యమైన పాత్రలు మరే హీరో చేయలేదంటే అతిశయోక్తి కాదు. హిట్ ఫ్లాప్లతో పని లేకుండా తను నమ్మితే రంగంలోకి దిగేశాడు. జైత్రయాత్ర, నిర్ణయం, కిల్లర్ వంటి సినిమాలు ఆ రోజుల్లో కమర్షియల్ హీరోలు చేయగలిగేవారా అంటే లేదనే చెప్పాలి. బట్ నాగ్ చేశాడు. అప్పుడు ఆడకపోవచ్చు, బట్ ఇప్పుడు అవన్నీ భలే అనిపిస్తాయి. ఇక గీతాంజలి, శివ, అంతం, వారసుడు, గోవిందా గోవిందా, హలో బ్రదర్స్, క్రిమినల్, నిన్నే పెళ్లాడతా, అన్నమయ్య, రామదాసు ఇలా ఎన్నో కొత్తదనం నిండిన పాత్రలు చేసిన ఏకైక హీరో నాగార్జున. ఈ తరంలోనూ అలాంటి డిఫరెంట్ మూవీస్ ఎన్నో ఉన్నాయి. అయితే కొన్నాళ్ళుగా ఆయన సాలిడ్ సక్సెస్ చూడటం లేదు అనే కారణంతో అనేక విమర్శలు వచ్చాయి. బట్ రీసెంట్గా వచ్చిన నా సామిరంగా కమర్షియల్ సూపర్ హిట్గా నిలిచి ఆయన కెరీర్కు కొత్త బూస్టప్ ఇచ్చింది. త్వరలోనే 100వ సినిమా చేయబోతున్న ఆయన సడన్గా రూట్ మార్చడం కొంత ఆశ్చర్యం కలిగిస్తుంది. అదే టైంలో ఇలా గేర్లు, రూట్లు మార్చడం నాకు కొత్త కాదు కదా అనే అభిప్రాయము ఉంది. ఇంతకీ ఆయన మార్చిన రూట్ ఏంటి అంటే, నా సామిరంగాతో హీరోగా ఫామ్లోకి వచ్చినా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సినిమాలు చేస్తుండటం కొంత ఆశ్చర్యంగా అనిపిస్తోందంటున్నారు చాలా మంది. ఇప్పటికే శేఖర్ కమల డైరెక్షన్లో ధనుష్ హీరోగా నటిస్తున్న కుబేరలో ఓ కీలక పాత్ర చేస్తున్నాడు నాగ్. ఇప్పుడు రజనీకాంత్ సినిమాలోనూ మరో కీ రోల్ చేయబోతున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. ఇవే కాదు, ఇతర భాషల్లో కూడా ఇలాంటి పాత్రల్లో నటించేందుకు సిద్ధంగా ఉన్నాడు అనే రూమర్స్ కూడా వస్తున్నాయి. నిజానికి తన తరం హీరోలు యంగ్ డైరెక్టర్స్తో సినిమాలు చేస్తూ హిట్స్ కొడుతున్నారు. నాగ్ నా సామిరంగా అలాంటి విజయమే ఇచ్చింది. అప్పుడు యంగ్స్టర్స్ను నమ్మి కొత్తగా ప్రజెంట్ చేసే కథలను సెలెక్ట్ చేసుకుంటే హీరోగానే సక్సెస్ఫుల్గా వెళ్ళిపోవచ్చు. మరి నాగ్ ఎందుకు ఇలా చేస్తున్నాడో కానీ ఈ టైంలో ఆయన రూట్ మార్చడం కరెక్ట్ కాదేమో అని కొందరు అభిప్రాయపడుతున్నారు. బట్ ఇలాంటి ఒపీనియన్స్ను నాగ్ ఎప్పుడూ పెద్దగా పట్టించుకోలేదు. సో ఇప్పుడు పట్టించుకుంటాడు అనుకోవడం అనవసరమేమో, కానీ ఈ కొత్త రూట్లోనూ సరికొత్తగా సాగిపోవాలని మాత్రం కోరుకుందాం.